హాయ్ వెల్కమ్ టు శివ సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుదీనా చారు. మనకు చలికాలంలో ఈజీగా డైజెస్ట్ అయ్యేటట్టు, అలాగే జలుబు దగ్గు లాంటివి వస్తాయి కదా, ఆ టైంలో మనకు ఏమీ తినబుద్ధి కానప్పుడు కూడా ఈ చారుని ఇలా ప్రిపేర్ చేసామంటే మన నోటికి టేస్ట్ కూడా ఉంటుంది. ఈ చారు పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు. అలాగే ఇడ్లీలోకి రైస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. చేసుకునే ప్రాసెస్ కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో వాడే పుదీనా కూడా మనకు హెల్త్కి చాలా మంచిది కదా. ఈ చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దానికోసం మనం ముందుగా ఒక గుప్పెడు పుదీనాని తీసుకోండి, నీట్గా కడిగేసి మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే ఒక టమాటోని ఇలా కట్ చేసి వేసుకోండి. తర్వాత కొంచెం చింతపండు అయినా వేసుకోండి, లేదంటే ఇలా రసం తీసుకొని ఒక 2 చెంచాల చింతపండు రసం అయినా వేసుకోవచ్చు. ఇది మిక్సీ పట్టేసుకోండి. ఇలా సన్నం పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి 1 చెంచా ఆయిల్ వేసుకోండి. మనం మిక్సీ పట్టిన పుదీనా పేస్ట్ ఉంది కదా, అది ఇందులో వేసేయండి. ఇందులో వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ఒకటి వేసుకోండి. మిరియాల పొడి సగం చెంచా. ఈ మిరియాల పొడి కూడా మనకు దగ్గు జలుబు లాంటివి తగ్గిస్తుంది. ఇప్పుడు జీలకర్ర పొడి సగం చెంచా. తర్వాత కరివేపాకు ఒక 2 రెమ్మలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, మన టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్ వేసుకోండి. ఒక సగం చెంచా అయితే సరిపోతుంది. మీరు టేస్ట్ చూసి వేసుకోవచ్చు సాల్ట్ని. ఒకసారి మొత్తం కలిపేసేయండి. మనం ఇందులో వాడే వస్తువులన్నీ కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. అలాగే జలుబు దగ్గును కూడా తగ్గిస్తాయి. కొద్దిసేపు ఇలా మరగనివ్వండి. కొంచెం మరగడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. తర్వాత స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 చెంచా నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు ఆవాలు, అలాగే జీలకర్ర, ఇవి కొంచెం వేగనివ్వండి. కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చారు ఉంది కదా, పుదీనా చారులోకి ఈ నెయ్యి తాలింపుని వేసేసేయండి. చూసారు కదా, ఇది మనం వేస్తున్నప్పుడు స్మెల్ అనేది చాలా సూపర్గా వస్తుంది. అండ్ మన నోటికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపు వేసేసి మనం ఒకసారి ఇలా కలిపేసుకోండి. చూసారు కదా, వేడి వేడి అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. మన నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా ట్రై చేయండి. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.